హనుమంతుని ఆరో అవతారం సువర్చల సమేత ఆంజనేయ. హనుమంతుడు చిన్నతనంలోనే సూర్యుడిని గురువుగా స్వీకరించి సకల శాస్త్రాలను నేర్చుకోవాలని సంకల్పించాడు. సూర్యుడు నిరంతరం ప్రయాణంలో ఉంటాడు కాబట్టి హనుమంతుడు ఆయన రథానికి అభిముఖంగా వెనక్కి నడుస్తూ విద్యను నేర్చుకునేవాడు. సూర్య భగవానుడు హనుమంతుడికి నవ వ్యాకరణాలు బోధించడం ప్రారంభించాడు. అందులో 5 వ్యాకరణాలను హనుమ విజయవంతంగా నేర్చుకున్నాడు. కానీ మిగిలిన 4 వ్యాకరణాలను నేర్చుకోవడానికి ఒక పెద్ద ఆటంకం ఎదురైంది. ఆ 4 విద్యలు కేవలం గృహస్థులకు మాత్రమే బోధించదగ్గవి. బ్రహ్మచారి అయిన హనుమంతుడికి ఆ విద్యలను నేర్పడం శాస్త్ర విరుద్ధమని సూర్యుడు చెప్పాడు. శ్రీరామ కార్యానికి సిద్ధమవ్వాలంటే హనుమంతుడికి ఈ నవ వ్యాకరణాలు పాండిత్యం చాలా అవసరం. అప్పుడు సూర్యభగవానుడు ఒక మార్గాన్ని సూచించాడు. తేజస్సు నుండి సువర్చల అనే కన్యను సృష్టించాడు. ఆమె సామాన్యమైన స్త్రీ కాదు. ఆమె ఒక తేజో రూపం. హనుమ, ఈమెను వివాహం చేసుకో, తద్వారా నువ్వు గృహస్థుడివి అవుతావు. ఈమె నిరంతరం నా తేజస్సులో భాగమై ఉంటుంది కాబట్టి నీ వివాహం నీ బ్రహ్మచర్యానికి ఎటువంటి భంగం కలిగించదు అని వివరించారు. సూర్యుడి మాట మేరకు జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున సూర్య భగవానుడి సమక్షంలో హనుమంతుడికి సువర్చలాదేవికి వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే హనుమంతుడు గృహస్థ ధర్మాన్ని పొంది మిగిలిన 4 వ్యాకరణాలను కూడా తన గురువు వద్ద నేర్చుకున్నాడు. విద్య పూర్తయిన తర్వాత సువర్చలాదేవి తిరిగి సూర్యుడి కాంతిలో లీలమైపోయింది. హనుమంతుడు తన విద్యను పూర్తి చేసి నవవ్యాకరణ పండితుడుగా పేరు పొందాడు. ఈ కథ సువర్చల అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. అంటే హనుమంతుడు కేవలం బాహ్య విద్యలనే కాకుండా ఆత్మ విద్యను కూడా పొంది సంపూర్ణ జ్ఞాని అయ్యాడని దీని అంతరార్థం. సువర్చల సమేత హనుమంతుని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారు ఈ రూపాన్ని పూజిస్తే